హాయ్ అందరికీ వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉమాని. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. చాలా అంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేశారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. సో చేదు అస్సలు ఉండదు. చేదు లేకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇలా కాకరకాయ వెల్లుల్లి కారం చేసుకోండి. ఇక వీడియో ప్రాసెస్లోకి వెళ్తే కాకరకాయ వెల్లుల్లి కారం కోసం ఇక్కడ కాకరకాయలు అయితే అరకిలో తీసుకొని మంచిగా చెక్కు తీసుకొని మంచిగా 2-3 సార్లు ఉప్పు నీటిలో అయితే కడుక్కోండి. కొంచెం చేదు అనేది తగ్గుతుంది. సో మంచిగా కడుక్కొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని ఇక కాకరకాయ ముక్కలను అయితే రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. సో కొద్దిగా సన్నగా తరుముకోండి వీడియోలో చూపెట్టేటట్టు. సో ఇక లోపట గింజలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అలాగే ఉంచండి. గింజలు ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా. సో మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే అవి తీసేసి ఇక కాకరకాయ ముక్కలను అయితే రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ముక్కలను అయితే కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 4 పావుల నూనె పోసుకోండి. చిన్న పావు అయితే 6 పావులు పోసుకోండి. పెద్ద పావు కాబట్టి నేను ఇక్కడ 4 పావుల నూనె అయితే పోసుకొని బాగా వేడి అయ్యాక కాకరకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, సో అవైతే వేసుకోవాలన్నమాట. సో మంచిగా నూనె కాగాక వేసుకొని మంచిగా గోలించుకోవాలి. ఫస్ట్లో కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టండి మంట, తర్వాత సిమ్లో పెట్టుకోండి. సో ఇది దాదాపు ఒక 15 నిమిషాలు పట్టిందండి. సో కాకరకాయ ముక్కలు మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు అయితే ఉంచడానికి. సో 15 మినిట్స్ మధ్య మధ్యలో చూసి అయితే కలుపుకోండి. సో కొద్దిగా వేగాయి చూడండి, ఇక్కడ వీడియో వెళ్తే కనిపిస్తుంది. సో నెమ్మదిగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి ఒక 3 టైమ్స్ అయితే చూసుకోండి. సో కొద్దిగా సిమ్లో పెట్టండి, ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టండి. సో అలా పెడితే ఏంటంటే ముక్కలు అనేవి మంచిగా కరకలలాడుతాయి అన్నమాట. సో చూడండి ఒక 80% అయితే కుక్ అయ్యాయన్నమాట. సో ముక్కలు అయితే మంచిగా ఇప్పుడైతే ఇంకా మంచిగా 15 నిమిషాల తర్వాత చూసి తీస్తే ఇలా ముక్కలు అయితే ఎర్రగా అయిపోయాయి. ఎర్రగా అయ్యేంతవరకు అయితే కాకరకాయ ముక్కలు అయితే మంచిగా గోలించుకోండి. ఇక కాకరకాయ ముక్కలు మంచిగా గోలిన తర్వాత సో మనమైతే కడాయిలో నుంచి ప్లేట్లోకి అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక అలాగే ఉంచండి. నూనె కూడా కొద్దిగా ఉంటుంది కదా. సో మన 4 పావుల నూనె పోసాం కదా, సో ఒక పావైన నూనె ఉంటుంది. ఇక చూడండి కాకరకాయ ముక్కలు అయితే మంచిగా గోల్డెన్ కలర్లో మంచిగా ఎర్రగా మంచిగా అయ్యాయి అన్నమాట. సో కాకరకాయ ముక్కలు మంచిగా గోల్నే అనుకోండి, ఒక నెల రోజుల పాటు ఈజీగా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే కాకరకాయ ముక్కలు చల్లారేలోపు మనం ఇక్కడైతే ఒక ఎల్లిగడ్డనైతే తీసుకొని పొట్టు తీయని అవసరం లేదండి. పొట్టు తీయకుండానే ఇలా కచ్చపచ్చ ఇక దంచేసుకోవాలన్నమాట. కాకరకాయ ముక్కలు అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, సో అందులో అయితే సాల్ట్ అయితే యాడ్ చేయకండి. ఓన్లీ మనము కాకరకాయ ముక్కలు నూనెలో వేంపి పక్కకు పెట్టుకోండి. సాల్ట్ ఏం వేయకుర్రి, అలాగే పసుపు కూడా ఏం యాడ్ చేయకండి. సో ఇది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. సో మీరు ఈ పద్ధతిలో చేయండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక మనమైతే ఇప్పుడు కచ్చపచ్చ దంచుకున్నాం కదా, సో ఎల్లిగడ్డ అయితే ఇక తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఒక 2 పావుల నూనె అయితే పోసుకోండి. ఒక పావు అవుతుంది కదా, ఇంకా 2 పావుల నూనె అయితే పోసుకొని మనము జీలకర్ర ఆవాలు పోపుకైతే జీలకర్ర ఆవాలు వేసుకోవాలన్నమాట. నూనె బాగా వేడిగా అయ్యాక జీలకర్ర ఆవాలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎల్లిగడ్డ మంచిగా ఎర్రగా అయిన తర్వాత ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఎల్లిగడ్డ ఎర్రగా అయితేనే పోపు మంచిగా అయినట్టండి. సో మంచిగా వేగిన తర్వాత మనకు తగినంత కారం అయితే వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను, 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. సో ఇది ఉప్పయ్యని కారము. సో కారం కొద్దిగా ఎక్కువనే పడుతుంది. నెల రోజులు నిల్వ ఉండాలంటే కొద్దిగా ఎక్కువనే పడుతుంది. సో ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. కారం తక్కువ ఉంటే ఒక 3 స్పూన్ల కారం అయితే వేసుకొని కారం కొద్దిగా నూనెలో ఫ్రై అయ్యాక 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత
సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనము మంచిగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఉల్లిగడ్డ కారం వేసాం కదా, సో ముక్కలకి పట్టేటట్టు మంచిగా వీడియోలో చూపేటట్టు మంచిగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టుకొని మంచిగా గోలించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా 1 నిమిషం పాటు గోలించుకోవాలన్నమాట. గోలించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాకరకాయ కారం రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు, మనకు జలుబు అయినప్పుడు ఇలా కాకరకాయ వెల్లుల్లి కారం చేసుకొని తింటే మనకి నోటికి కూడా తినాలనిపిస్తుంది అన్నమాట. కాకరకాయ కారం ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. రుచి మాత్రం అస్సలు తగ్గదండి. మనం ఈరోజు ఎలా చేసి పెడతామో నెల రోజుల వరకు అలాగే ఉంటుందన్నమాట. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్.